అయినా ఇలా దొంగతనాలు చేయడానికి సిగ్గులేదా? హే, డోంట్ బుక్ ఎ జడ్జ్ బై ఇట్స్ కవర్. అయినా దొంగతనం కాదు, తస్కరించుట. నిజమే గాయస్, 2 అయితే రాబోతుంది అనమాట. ఇంకా లీగల్గా చేయకుండా మనం అనాలిసిస్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఫస్ట్ మనకి టీజర్లో చెప్పేది ఏంటంటే ఫస్ట్ పార్ట్ మీద ఎక్స్పెక్టేషన్స్ లేదు, సెకండ్ పార్ట్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటని క్వశ్చన్ అయితే అడగబోతారు అనమాట. అలా వీళ్ళిద్దరు వచ్చేసి ఏజెంట్స్ లాగా వర్క్ చేయబోతున్నారు అనమాట. డెలివరీ బాయ్గా అయితే మనం 1లో అయితే చూసాం. ఇప్పుడు 2లో ఎంత కామెడీ ఉంటుందో తెలియదు మనకి. లైక్ హీ ఏజెంట్ అని ఒక టీం అనమాట. ఈ సినిమాలో మనం ముందుకు వెళ్తూ ఉంటే తను చెప్తానమాట, డెలివరీ బాయ్గా పనిచేశాను, ఏజెంట్గా పనిచేసాం, మన డబ్బులు ఏంట్రా చాలట్లేదని సినిమాలో అయితే చూపిస్తారనమాట. మనకి ఈ సినిమాలో వచ్చేసి ఫరియా అబ్దుల్లా కూడా ఉండబోతుంది. 2 కోసం అయితే ఎవరు లీగల్గా వెయిట్ చేస్తున్నారు, లైక్ వేసి ఒక సబ్స్క్రైబ్ బటన్ కొట్టచ్చు కదా ప్లీజ్. అండ్ సినిమాలో మనం ముందుకు వెళ్తే చాలా రితీష్ రాణా గారు బండి ఎలా తీయబోతున్నారు, 2 కూడా సేమ్ అలానే ఉండబోతుంది అనిపిస్తుంది. వాళ్ళ కామెడీ చాలా బాగుంటుంది. మనకి సత్య గారి ఫ్యాన్స్ అయితే ఒక లైక్ వేసుకోండి, చాలా బాగుంటుంది ఆయన కామెడీ. ఈ సినిమాలో కూడా అంతే కామెడీ మెయింటైన్ చేయబోతున్నారు. వాళ్ళలో మనం చూసాము ఆ సస్పెన్స్, 500 నోట్ గురించి వచ్చిన తిప్పలు, సేమ్ అలా కాకపోయినా కానీ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. 1 అయితే సెన్సేషనల్ హిట్ అయింది, మన అందరికీ తెలుసు. వెరీ కామెడీ కూడా. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఏం క్రియేట్ చేశారని మనకి తెలుసు. ఈ సినిమా కూడా అంతే అనమాట, చెప్పలేం. 2 అయితే టీజర్ అయితే వదిలేదు కాబట్టి ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. ఈ మూవీలో మనకు తెలిసిందే, ఈ మూవీలో మనం ముందుకెళ్తూ ఉంటే ఆ సీరియల్ కూడా ఉంటుంది అనమాట. ఆ సీరియల్ చాలా సెన్సేషనల్ హిట్ అయిందని మనకు తెలుసు. ఆ సీరియల్ క్లిప్ వచ్చేసి చాలా బాగుంటుంది. 1లో మీరు అందరూ చూసే ఉంటారు. అండ్ 2లో కూడా అలాంటి సీనే మళ్ళీ ఇంకోటి వదలబోతున్నారు. మనకి క్లైమాక్స్లో చూపిస్తారనమాట. చాలా బాగుండబోతుంది. అయితే ఈ సినిమా మనం లీగల్గా ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, ఈ సినిమా మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి 13 సెప్టెంబర్ అయితే డైరెక్టర్స్ వీళ్ళందరూ తీయబోతున్నారంట. రితీష్ రాణా గారు ఎలా తీయబోతున్నారో చూద్దాం. 1 చాలా బాగా తీశారు, 2 అయితే తీయబోతున్నారు. అండ్ ఈ సినిమాలో మెయిన్ డైలాగ్ వచ్చేసి సత్య గారు మళ్ళీ యూజ్ చేస్తారు, తస్కరించుట. ఈ సినిమా దీనివల్లే చాలా పాపులర్ అయిందనమాట, తస్కరించుట వల్ల. మరి సినిమా ఎలా ఉండబోతుందో మనకు తెలియదు. 13 సెప్టెంబర్ దాకా వెయిట్ చేయాలి. లీగల్గా వెయిట్ చేసి చూద్దాం ఎలా ఉండబోతుందో.